చేసేటువంటి పని. ఇంకా ఆయన రాజ్యాధికారం ఇంకా పొందల. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే, ఒక మినిస్టర్ అయ్యారు ఒక 4-5 శాఖలకి. అంతేగాని దాన్నే రాజ్యాధికారం సాధించామనుకుంటే వైఎస్ఆర్ పార్టీలో 151 మంది ఎమ్మెల్యే రాజ్యాధికారం సాధించినట్టే, 4 ఉప ముఖ్యమంత్రులు రాజ్యాధికారం సాధించినట్టే. ఎందుకంటే ఇదే చంద్రమోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, కాపులకు ఇచ్చారు, మైనార్టీలకు ఇచ్చారు, అన్ని కులాలకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే రాజ్యాధికారం సాధించినట్టేనా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిపోతే రాజ్యాధికారం సాధించినట్టేనా? రాజ్యాధికారం గురించి మాట్లాడతలేదు లక్ష్మణరావు గారు. ప్రజల్లో నిత్యం ఉండే నాయకుడి గురించి, ప్రజానేత గురించి మాట్లాడుతున్నాం. లక్ష్మణరావు గారు, మీరు సన్నటి గీత ఉంది, అర్థం చేసుకోవాలి. లక్ష్మణరావు గారు, ఈరోజు మనం మాట్లాడేది ప్రజల్లో ఉంటున్న నాయకుడి గురించి, ఎవరు ప్రజానేతగా ఎవరు ప్రజల అభిమానం పొందుతున్నారు దాని గురించి మాట్లాడుతున్నాం. జరిగిపోయిన దాని గురించి మాట్లాడతలేదు లక్ష్మణరావు గారు, జరిగిపోయిన దాని గురించి మాట్లాడతలేదు. సీఎం ఎవరు దాని గురించి మాట్లాడతలేదు. ఇప్పుడు ప్రజల్లో ముందుకు వెళుతుంది ఎవరు దాని గురించి మాట్లాడుతున్నాం. చిట్టిబాబు గారు ఆయన మాట్లాడినాడు. చిట్టిబాబు గారు ప్లీజ్ ఆయన మాట్లాడినాడు ప్లీజ్. ఎస్, మీరు చెప్పింది అర్థమైంది చిట్టిబాబు గారు, ఆయన మాట్లాడినాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతా ఉంది. ఈ 15 నెలల్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉన్నారు తప్ప ప్రజల్లోకి నేరుగా ఎక్కడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పొగాకు రైతులు కానీ, మామిడి రైతులు కానీ, పత్తి రైతులు కానీ, ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల సమస్యలు కానీ ప్రతి విషయాన్ని కూడా అడ్రస్ చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ద్రోహం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బాగుపడకుండా, పవన్ కళ్యాణ్ తన తప్పులు తను తెలుసుకుని కరెక్ట్ కానివ్వకుండా ఆయన మోసేసి చిట్టిబాబు గారు ఆయన మాట్లాడినాడు సార్, ఆయన అదే చెప్తారు. ఆయన వాయిస్ చెప్పినాడు చిట్టిబాబు గారు ప్లీజ్. పవన్ కళ్యాణ్ ద్రోహం చేస్తున్నారు చిట్టిబాబు గారు ఆయన మాట్లాడినండి, ఆయన చెప్తున్నారు కదా లక్ష్మణరావు గారు టైం అయిపోతుంది. ఇందాక అరుణ్ గారు టైం లో మాట్లాడారు, ఆవిడ టైం అయిపోయింది. ఇప్పుడు లక్ష్మణరావు గారు టైం కూడా అయిపోతుంది. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మీరు తగ్గేదే లేదు అంటున్నారు, కాస్త సంయమనం పాటించండి. ఆయన మ్యూట్ చేయండి చిట్టిబాబు గారిని కాసేపు. బాబు కాసేపు ఆయన మ్యూట్ చేయండి. మీరేదో ఆయన శ్రేయాభిలాషులు కాదు, మీరు ఆయన పేరు చెప్పి ఆయన ద్రోహం చేస్తున్నారు అంతే. పీసీఆర్ కాసేపు ఆయన మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు ప్లీజ్ కంటిన్యూ 1 minute. మనం ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు, మాట్లాడాలి. రైట్ సార్, నేనేదంటే లక్ష్మణరావు గారు, మీరు అసలు పోలిక అనేది సరికాదండి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇందుకలా రాయపాటి అర్జున గారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు? పిఠాపురంలో తెలిస్తే తెలియక ఏంటండి, పిఠాపురంలో చనిపోయినటువంటి వ్యక్తి ఒక ఎలక్ట్రీషియన్, జనసేన పార్టీ కార్యకర్త. ఆ కార్యకర్త చనిపోయాడు, ఒక దళితుడు, ఎస్సీ మాల సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. కనీసం ఆ వ్యక్తికి నష్టపరిహారంలో ఆ ఊర్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం చెందిన వ్యక్తులందరూ ఊరి నుంచి వెలివేశారు. ఏ శతాబ్దంలో ఉన్నాం మనం? ఏ శతాబ్దంలో ఉన్నాం? ఈ రోజుల్లో కులాల మధ్య మతాల మధ్య చదివించే బాధ్యత కూడా మా పార్టీ తీసుకుంది. మన కళ్ళు మన దగ్గర ఉండాలి, వాస్తవాలు చూడగలగాలి, నిజాలు వినగలగాలి. చెవులు కళ్ళు పార్టీ వైసీపీ ప్రజలు గురించి పక్కన కూర్చోబెట్టారు. మీరు మండి దాటే కలిసి చేస్తున్నారు. చెవులు మన దగ్గర కాపులు తీయకూడదు, గుర్తుపెట్టుకోండి.